ఇబ్రహీం గారేనా మీ పేరు? ఏమన్నా పూర్తి స్థాయిలో ఉంది? నా పూర్తి పేరు ఫర్హత్ ఇబ్రాహీం. ఫర్హత్ ఇబ్రాహీం. ఓకే ఓకే అండి. మీరు అంటే హైదరాబాద్ వాసినా ఇట్లా అంటే తెలంగాణలో ఇతర ప్రాంతానికి? నేను పుట్టింది హైదరాబాదు, మా ఫాదర్ పుట్టింది హైదరాబాదు. ఒక 6-7 జనరేషన్స్ నుంచి మేము హైదరాబాద్లోనే ఉన్నాం. హైదరాబాద్. బట్ మాకు చుట్టుపక్కల ల్యాండ్స్ ఉండే. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా జాగీర్దార్ ఫ్యామిలీ, అంటే చాలా భూములు ఉండే ఆ టైంలో. ఇప్పుడు భూములు కూడా పోయింది, భూములు పోయినాయి, భూస్వాములు పోయినారు, జాగీర్దారులు పోయినారు. ఇప్పుడు మీరు జాగీర్దార్ అందరు కామన్ మ్యాన్ మీరు జాగీర్దార్ అంటుంటారు. ఇప్పుడు మంచి మంచి రియల్ ఎస్టేట్ అంటుంటారు. అది నా బిజినెస్, అది నా బేరము. కానీ నేను సొంతంగా కష్టపడి చేసుకున్నది. అది మా ఫాదర్ తరఫున లేకపోతే ఏదో ఫ్యామిలీ ఇచ్చిన బిజినెస్ కాదు. అది నేను స్వయంగా నేను చేసుకున్నది. నా కష్టతోటి, నా శ్రమతోటి ఇవాళ మంచి ఒక దేవుడు నాకు అనుకున్న కన్నా మంచి స్థాయికి ఇవాళ నాకు పెట్టింది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఐడ్రీమ్ మీడియా వీక్షకులకు కావచ్చు, ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. అంటే మీ స్వస్థలం అంటే హైదరాబాద్లో ఏ ప్రాంతానికి చెందిన వారు మీరు? అసలు మీ తల్లిదండ్రుల పేర్లు, మీరు ఎంతమంది? అసలు మా ఫాదర్ వచ్చేసి షేక్ ఇబ్రాహీం అని. మళ్ళా మాకు అంటే నాకు ఒక వీఆర్ 3 brothers 3 sisters. మా ఎల్డెస్ట్ సిస్టర్ వచ్చి ఆ కాలంలో మాదొక చిన్న విన్నపము. చెప్పండి. చాలాసార్లు చూసాం ఇబ్రహీం గారిని ఇంటర్వ్యూలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారట. దయచేసి మీరు తెలుగులో మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది అని. తెలుగులోనే అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు కదా, తెలుగు వారు అందరూ కూడా. తెలుగు వారి కోసమే చెప్తున్నాను నేను. ఫస్ట్ మాకేం ప్రాబ్లం ఉంటుందంటే హైదరాబాద్లో పుట్టిన ముస్లిం కమ్యూనిటీలో ఒక 85% మందిని తెలుగే రాదు. ఎందుకంటే హైదరాబాద్లో మీరు చూసి ఉంటారు, అందరు ఉర్దూ లేకపోతే మిక్స్డ్ హిందీ మిక్స్డ్ ఉర్దూ అన్నట్టు మాట్లాడతారు. కానీ నేను చాలా చిన్న ఉన్నప్పటి నుంచి మీ వాళ్ళలో బాగా తిరిగాను. నాకు ఒక 70-80% ఫ్రెండ్స్ అంతా హిందూసే. కాబట్టి కొంచెం నాకు బాగా వస్తుందని చెప్పను, కొంచెం వరకు తెలుగు మాట్లాడగలను నేను. అది మా అందరికీ అది వచ్చిన డ్రాబ్యాక్. అది మీరు హైదరాబాద్లో పుట్టిన రెడ్డిల వాళ్ళని కూడా చూడండి, మాట్లాడుతూ వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు. అంటే అది దట్ ఈజ్ యూ కెన్ సే అది నాకు డ్రాబ్యాక్ అని అనుకోండి. ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి, మా తండ్రి వచ్చేసి షేక్ ఇబ్రాహీం, అండ్ ఆయన హీ వాజ్ ఇన్ టు సర్వీసెస్ ఫర్ సమ్ టైమ్. హీ వాజ్ ఇన్ పోలీస్ సర్వీస్, దెన్ హీ గేవ్ అప్ దాట్. He was, I shouldn't say he was a politician, but he was a leader by himself. ఇప్పుడు ఒక నెల కింద మీరు చూసి ఉంటారు, ఒక నెల కూడా కాలేదు, ఔరంగాబాద్లో మేము ఒక గ్యాదరింగ్ చేశాం. అది ఏ మతము ఏది చేయలేదు. 1,25,00,000 మంది ఒక్క జాగాకు వచ్చి అక్కడ 3 రోజులు గడుపుతారు అక్కడనే. దానికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ అంటే ఒక కమిటీ గట్టిస్తారు. ఆ కమిటీలో 7 మంది ఉంటారు. షూరా అంటారు దాన్ని. దాంట్లో మా ఫాదర్ ఒక వ్యక్తి. దట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ముస్లిమ్స్. ఇప్పటికీ మీ ఫాదర్ ఉన్నారా? లేరు, ఆయన చనిపోయారండి. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. మా ఎల్డర్ సిస్టర్ వచ్చేసి షీ వాజ్ అ సైంటిస్ట్. షీఈస్ అ రిటైర్డ్ పర్సన్ నౌ. షీ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ గురు టు అంజిరెడ్డి. ఓకే. They both used to work as junior scientist and senior scientist. మా సిస్టర్ వచ్చేసి, మా అక్క వచ్చేసి సీనియర్ సైంటిస్ట్ ఇన్ IDPL. అంజిరెడ్డి వచ్చేసి జూనియర్ సైంటిస్ట్. అక్క పిలిచేవాడు. మంచి వ్యక్తి. మా సెకండ్ సిస్టర్ వచ్చేసి షీ వాజ్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ శివాని పబ్లిక్ స్కూల్. అండ్ థర్డ్ సిస్టర్ వచ్చేసి షీఈ్ లైక్ ఆమె హౌస్ వైఫ్. ఎల్డెస్ట్ బ్రదర్ వచ్చేసి సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్లో వర్క్ చేశారు. హీస్ కమ్ బ్యాక్. ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయనదేమో ఇప్పుడే మతం కోసమే పరిమితమైంది ఆయన కూడా. సెకండ్ బ్రదర్ కూడా అట్లనే. నేను కొంచెం నేను లాస్ట్ బిజినెస్ కూడా చేసుకుంటాను. అండ్ సెలెక్ట్ నేను ఒక అప్రైజర్ని కూడా ఉన్నాను. ఎనీథింగ్ పర్టైనింగ్ టు ఆర్ట్, జ్యువెలరీ అండ్ డైమండ్ నేను అప్రైజ్ కూడా చేస్తాను. ఓకే.